నా పేరు కళ్యాణప్ప. నేను సుందరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నిన్నటి రోజున అక్రమంగా కట్టడాలను పూర్తి చేస్తుంటే మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు వచ్చి మా ప్రభుత్వాన్ని, మా నాయకుడిని అందరినీ నిలిచాడు. అధికారులను కూడా విపరీతంగా మాట్లాడాడు. ఇటువంటి మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు ఒకనొకప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన సబ్బం హరి ఇల్లు ప్లస్ ఇప్పుడుండే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి ఇల్లు, గీతం సంస్థల అధిపతి మన భరత్ గారి విద్యా సంస్థల్ని విపరీతంగా కూల్చినారు. ఆయన అయితే అయ్యన్న పాత్రుడు అయితే రెండు సెంట్లు ఊరికే కొద్దిగా ఉండేది కూడా కూల్చినారు. మరి ఆ రోజు ఏమైంది? మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలే? మా ముఖ్యమంత్రి చేసి కరెక్ట్ అనుకున్నారు. ఆ రోజు అది కరెక్ట్ కాదు, మీరు చెప్పేది తప్పు. ఆ రోజు మీరు ప్రతిఘటించింటే ఈరోజు మీరు మాట్లాడితే మేము ఒప్పుకోవాలి. మా ప్రభుత్వంలో నేను 85 నుంచి పార్టీలో ఉండా. మా ప్రభుత్వంలో మా నాయకుడు మాకు నేర్పించింది ఏమంటే తప్పు చేయొద్దు, తప్పుడు దావ తొక్కద్దు, తప్పుల్ని ఎత్తి చూపండి అని మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మీరు ఆక్రమించుకున్నవి అన్నీ కూడా ఇదే కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆక్రమించినారో, ఎక్కడెక్కడ మీరు కబ్జాలు చేసినారో అన్నీ కూడా బయటికి తీస్తారు. తప్పకుండా దానికి సపరేట్గా అధికారులు వేసినారు. వాటన్ని బయట తీసి కబ్జా చేసి కట్టడాలు ఉంటే ఖచ్చితంగా కూల్చేస్తారు. దాని గురించి మీరు తేడాగా మాట్లాడమో, ప్రభుత్వాన్ని నిందించడమో, ప్రభుత్వాన్ని నిందిస్తే ఈ బుద్ధి నిందిస్తే లాభమే ఉంది. ఆ రోజు మీరు మీ బినామీ పేరుతో పెట్టుకొని మీరు ఆక్రమించినప్పుడే ఆలోచన చేసుకోవాలా. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఏం చేయాలా, ఎట్లా ఉండవు కదా అని ఆలోచన చేసింటే బాగుండేది. ఈరోజు అధికారులను నిందించి, అధికారులను భయపెట్టి ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి, మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? బట్టలు ఊడదీస్తామంటారు పోలీస్కి. ఎట్లా? ఎక్కడ ఉన్నా సప్త సముద్రాలకు అవతలున్నా తీసుకొచ్చి మేము బట్టలు కూడా తీసి పెడతామని చెప్తారు. అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళ అధికారులని భయపెట్టడం. అంటే భయపెట్టేది మీ ప్రభుత్వంలో ఉంది. మీ ప్రభుత్వం పోయినా కూడా భయపెడతానంటే ఎట్లుందో మీరు ఆలోచన చేసుకోండి. దాన్ని బట్టి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అన్నీ బయటికి తీస్తారు, మొత్తం బయటికి తీస్తారు. ఇక్కడ మనం చెప్పే మనిషికి మేము పేదలకు న్యాయం చేస్తామనే మనిషి ఏం చేయాలంటే ఫస్ట్ తన దగ్గర ఉండే 100 ఎకరాలు పేదలకు పంచాల. పేదలకు పనిచేసిన తర్వాత నేను పేదలకు అన్యాయం చేయడం, న్యాయం చేసిన అని చెప్తే అప్పుడు ఒప్పుకోవచ్చు. తనకేమో 100 ఎకరాలు కావాలా, వేరే వాళ్ళు ఏమో కట్టడాలు, అక్రమ కట్టడాలు కూర్చితే మాత్రం అన్యాయం అంటే ఎట్లా? అది బాగుండదు. మీరు న్యాయంగా చేయండి. గత ప్రభుత్వంలో చాలా అన్యాయాలు జరిగినాయి. అటువంటి అన్యాయాలను బయటికి తీసి మేము కూడా ఎదుగుతా ఉన్నాం. ఎక్కడెక్కడ కట్టడాలు, ఎక్కడెక్కడ ఆక్రమణలు విపరీతంగా మా మండలంలో అయితే విపరీతంగా ఆక్యుపై చేసినారు. అవన్నీ సర్వే నెంబర్లు బయట తీసిపెట్టి వీళ్ళకి అన్నిటికీ కట్టుకట్టి వేస్తామని ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.